వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జేకే బ్లాగ్స్. ఎలా ఉన్నారో మీరంతా బాగున్నారు, మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. టైం అయితే 3:30 అయింది. ఇప్పుడు బ్లాగ్ స్టార్ట్ చేసిన. స్కూల్ దగ్గరికి పోతానికి దానిని దొరుకుని వద్దామని చెప్పేసి అప్పుడే బ్లాగ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. కానీ ఎండ ఎంతుందో, ఒక పక్క చిన్నోళ్ళు ఎత్తుకున్నా, ఒక పక్క ఫోన్ అస్సలు పట్టుకోలేనని చెప్పేసి ఇంకా బ్లాగ్ వద్దేమొద్దు, ఇంటికి వచ్చి ఇంకా చేసుకుందామని చెప్పేసి సైలెంట్ అయిపోయినాను. మార్నింగ్ టిఫిన్ వచ్చేసి దోశ చేసిన. ఇంకా దానికి కూడా బాక్స్కే దోశ వేసినాడు అనమాట. తిన్నాడు. మళ్ళీ పాయసం అడిగినాడు. నిన్నటి నుంచి అడుగుతున్నాడు పాయసము. అందుకోసమని స్కూల్ నుండి వచ్చేటప్పుడు చేసేసినాను. నేను ఎందుకో పాయసం చేస్తే చాలా గట్టిగా వస్తుంది, అందుకే సరిగా పాయసం చేసాకే పోను అనమాట. నేను అట్లా గట్టిగా ఉంటే తినబుద్ధి కాదు. నాకు బెల్లం పాయసం అంటే చాలా ఇష్టం. ఆ పాయసం నాకు చేసేది రాదు. ఇది మా వాడి కోసం చేసిన. మా ఆయన వచ్చి తింటే ఇది పాయసమా లేకపోతే సేమియా సంగట కృష్ణ అంటాడేమో కొంచెం భయంగా ఉంది. చూద్దాం మా ఆయన తింటారో తినరు. ఇప్పుడు ప్రస్తుతానికైతే దాన్ని తింటున్నాడు. పాయసం మీకు కూడా చూపిస్తా చూడండి. చూడండి ఎంత గట్టిగా అయిపోయిందో. ఇట్లుంటే ఎట్లా తినాలో అర్థం కాదు కదా. ఆయనకి పాయసం అంటే ఇష్టమే, కాకపోతే అందులో వేస్తాం కదా ద్రాక్ష, గోడంబి, బాదామి, ఇట్లాంటివి అస్సలు తినడు అనమాట. అన్ని ఏరేసుకొని సేమియా మాత్రం తింటాడు, పాలు మాత్రం తాగుతాడు అనమాట. అందుకే నేను ఒక ఐడియా చేసిన. మనకి ఎప్పుడు నేను డ్రై ఫ్రూట్స్ లడ్డు చేస్తా రాగిపిండితో. ఈసారి ఆ రెసిపీ చేసినప్పుడు ఖచ్చితంగా నేను వీడియో అప్లోడ్ చేస్తాను అన్నమాట. ఆ వీడియో ఇంకా నేను చేయలేదు, ఇంకా లడ్డూలు కూడా లేవన్నమాట ఇంట్లో. అవి చేసి ఇంకా వీడియో నేను కూడా అప్లోడ్ చేస్తాను, ఫుల్ వీడియో. ఇప్పుడైతే నీళ్లు పెట్టినా ఇద్దరికి స్నానం చేపిద్దామని చెప్పేసి. వాళ్ళిద్దరూ ఆడుకొని ఉన్నారు. నీళ్లు కాగిపోతానే ఇద్దరికి స్నానం చేపించేసి మా చిన్నోనికి నైట్ కోసం డిన్నర్ చేయాలా, ఇంకా మాకు చేసుకోవాలా. ఏం చేయాలో అర్థం కాలేదు. లేచినప్పటి ఇంకా ఇదే అయిపోతుంది కదా. ఏం చేయాలా, మధ్యాహ్నం లంచ్ ఏం చేయాలా, నైట్కి ఏం చేయాలి, ఇదే ఆలోచన అయిపోతుంది కదా. మధ్యాహ్నం అంతా ఫుల్ ఎండ. ఇప్పుడైతే వర్షం పడుతుంది చిన్నగా. ఎంత చల్లగా ఉందో బయట. మధ్యాహ్నం ఎంత ఎండ ఉందో, ఈ వర్షం ఏందో మధ్యాహ్నమే పడవచ్చు కదా. ఇప్పుడు పడుతుంది. ఎంత బాగుందో బయట. క్లైమేట్ అయితే సూపర్ ఉంది. ఈ క్లైమేట్కి మిరపకాయ బజ్జీలు చేసుకొని తింటే సూపర్ ఉంటుంది కదా. టీ తాగుతాను. రెడీ అయిపోయినా స్నానం చేసుకొని. మా చిన్నోడు ఇప్పుడు ఇట్లున్నాడు కదా క్లీన్ గా. ఇంకో రోజుసేపు ఈ ఇల్లు అంతా తిరుగుతాడు కుక్క పిల్లలాగా. అప్పుడు ఈ టీషర్ట్ మసి బట్టలాగా చేసుకునేస్తాడు. 10 నిమిషాలే మా పెద్దోడైతే క్లీన్ గా ఉంటాడు. చిన్నోడు ఇల్లంతా తిరిగే పాటికి చూడండి ఈ టీషర్ట్ ఫుల్ నల్లగా అయిపోతుంది. ఎట్లా చూస్తాడు చూడండి. వాడి గురించి చెప్తానని కదా. చిన్నోడా 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 చేపించాడని చెప్తున్నాను కదా. వీళ్ళు ఇల్లు చూడండి ఎలా చేసినారు ఇద్దరు కలుసుకొని. చూడండి కిచెన్ లో ఉండాల్సిన టమోటాలు హాల్లో వేసినారు. అసలు కిచెన్ లోకి ఏం పని మా చిన్నోనికి అస్సలు అర్థం కాదు నాకైతే. టమోటాలు చూడండి హాల్ ఫుల్. చూడండి ఎంత గలీజ్ చేసి పెట్టినారో. అబ్బా అయిపోయింది అనుకున్నారా? ఇంకా బెడ్రూమ్ లో బట్టలన్నీ మడచల్లా చూపిస్తాను చూడండి. వాళ్ళంతా క్లీన్ అయిపోయింది. ఇప్పుడు బెడ్రూమ్ లో పని ఉందన్నమాట. ఉంటాయి మా పిల్లలతో ఇల్లంతా గలీజు. ఆయన బుక్ చేసినారనమాట. నిన్న వచ్చింది. ఇంకా దీనికి ఇంకొకటి ఉంది, అది నేను వేయలేదు. ఇప్పుడు నేను ఇంట్లో రైస్ పెట్టినా. ఏదన్నా కొత్త వస్తువు ఇంట్లోకి వస్తే వాడకపోతే నాకు అసలు మనశ్శాంతి ఉండదు అన్నమాట. అందుకే దీంట్లో కొద్ది రైస్ చేస్తాను. చిన్నోనికి క్యారెట్ పాలాకేసి ఉడకబెడతాను, తినబెడదామని నైట్కి. అలా అయితే శనగలు పెట్టినాను ఫ్రై చేద్దామని చెప్పేసి. ఇక్కడైతే శనగలు ఫ్రై కోసం ఆనియన్స్ కట్ చేస్తాను.
శనగల ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఇవి నాకు బాగా గుర్తున్నాయి. చిన్నప్పుడు మా నాన్న నేను ట్రైన్లో పోయేటప్పుడు మా నాన్న తీసిస్తాండే. ఇవి నాకు బాగా గుర్తుంది. 10 రూపాయలకి 20 రూపాయలకి అట్లా తీసుకొని తింటాంటే ఎంత టేస్ట్ ఉంటాయో. ఎప్పుడైనా తిన్నారా అలా ట్రైన్లో వెళ్ళేటప్పుడు? చాలా బాగుంటాయి కదా టేస్ట్, స్పైసీగా. ఇందులో కొంచెం లెమన్ వేసుకుంటే ఇంకా బాగుంటుంది, సూపర్ ఉంటుంది. ఎగ్స్ తీసుకొద్దామని చెప్పేసి అంగడికి పోయి అట్లా చిప్స్ తీసుకొని వచ్చిన. మా పెద్దోని కొన్ని ఇచ్చి నేను కొన్ని తింటా అంటే నన్ను వెనకాల కొడతాను నాకు మమ్మీ అని చెప్పేసి ఎంత నవ్వు వచ్చిందో. ఫైనల్గా వంట అంతా అయిపోయింది. ఎగ్ కర్రీ చేసేసిన. ఏం చేయాలో దిక్కు తెలియడానికి ఎగ్స్ ఉంటే ఎగ్ కర్రీ చేసేసినాను. మా ఆయన ఎంతసేపుకి వస్తారో ఏమో. ఇంట్లో పని వంట పని అంతా అయ్యేసరికి టైం అయితే 7 గంటలు అయింది కరెక్ట్గా. చిన్నోడు ఇంకా లేదు. చిన్నోడు లేస్తే చిన్నోడు తినిపించేస్తా. మళ్ళీ పెద్దోడికి ఎగ్ ఫ్రై చేసిన సపరేటు, వాడికి తినిపించేలా. ఇంకా మేము కూడా తినేసి మా ఆయన వస్తే ఇంకా నిద్రపోవడమే. ఇప్పుడు నాకు నిద్ర వస్తుంది.